మార్ట్గేజ్ లోన్స్, బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్, ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. చాలా మంది ఉమెన్స్ బిజినెస్ రంగాల్లో రాణించడం మనం చూస్తూ ఉన్నాము. నాతో పాటు ఇవాళ ఇద్దరు గెస్టులు ఉన్నారు, ఝాన్సీ అండ్ పూజిత. ప్రోడక్ట్స్కి సంబంధించి ఎటువంటి అనాలిసిస్ తీసుకున్నారు అండ్ అసలు ఎటువంటి స్ట్రాటజీస్ వాడారు, ఈ ఐడియా ఏ విధంగా పుట్టింది, అంటే ఇంత చిన్న వయసులో బిజినెస్ని స్టార్ట్ చేయాలన్న ఆ ఆలోచన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా పెట్టారు, ఎటువంటి స్ట్రగుల్స్ని చూస్తున్నారు, వాళ్ళ మాటలోనే మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే ఝాన్సీ. నమస్తే పూజిత. నమస్తే అక్క. థ్యాంక్ యూ సో మచ్. నెల్లూరు నుంచి ఇంటర్వ్యూ అడగగానే కష్టపడి పాపం ఇద్దరు ఇక్కడ దాకా వచ్చి నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందిలో మమ్మల్ని గుర్తించి మా హార్డ్ వర్క్ని, ఎఫర్ట్స్ని మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఆడపిల్లలు బిజినెస్ వైపు రావాలి అంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం, మ్యాండేటరీ. అవును. మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఎలా దొరికింది అసలు, ఈ థాట్ ఎందుకు వచ్చింది, అండ్ స్కిన్ హెయిర్కి సంబంధించిన ప్రోడక్ట్సే తీసుకోవాలి అన్న థాట్ ఎలా పుట్టింది అసలు? మాకు స్టడీస్లో ఉన్నప్పటి నుంచి బిజినెస్ థాట్ అయితే ఉంది, డ్రీమ్ అనమాట. సో స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో చెప్తే మాత్రం ఆడపిల్లలు కదా ఇప్పుడే బిజినెస్ ఎందుకు, అది కాక మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఓన్లీ ఫీజులు కట్టేంత వరకే. సో స్టడీస్ కంప్లీట్ అయ్యాక చెప్తే నో అనే చెప్పారు. చక్కగా జాబ్ చేసుకోండి, బిజినెస్ అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, అది మీరు ఆడపిల్లలు బయట సర్వైవ్ అవ్వలేరు, ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా మీరు బయట వెళ్ళలేరేమో, ఈ కాంపిటీషన్ కూడా మీరు తట్టుకోలేరేమో, మీరు హెల్తీగా ఉండండి, అంటే జాబ్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి, రిస్క్ ఎందుకు అని అన్నట్లు చెప్పారు. సరే అని చెప్పేసి లాక్డౌన్ టైం అనమాట అది. మేము జాబ్ ట్రయల్ చేసాము, జాబ్స్ ఇద్దరికి వచ్చాయి, వర్క్ ఫ్రమ్ హోమ్, లాక్డౌన్ కాబట్టి అక్కడ మాకు ప్లస్ పాయింట్ అయింది. డ్రీమ్ అయితే అట్లే ఉంది. ఇంకా టైం ఉంటుంది కదా, ఆ టైంని మేము బిజినెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకున్నాము. ఖాళీ టైం దొరికినప్పుడల్లా ఇంగ్రీడియంట్స్ గురించి సెర్చ్ చేయడము, ఒక ప్రోడక్ట్ అనుకొని దాన్ని ట్రయల్స్ చేయడము, తర్వాత రిజల్ట్ కోసం మేమే ఓన్గా అప్లై చేసుకొని రిజల్ట్స్ అయితే చూస్తూ ఉన్నాము. ఇట్లా ఒక 5 to 6 months జరిగింది. అంటే చాలామందిని రీచ్ అయ్యాం సప్లయర్స్ని మేము. వాళ్ళ దగ్గర ఒకరి దగ్గర క్వాలిటీ బాగుంటే ఇంకో దగ్గర బాగుండదు, చెప్పే క్వాలిటీ ఒకలాగుంటుంది, మనకి రిసీవ్ అయిన తర్వాత ఇంకోలాగుంటుంది. అంటే ఎవరికన్నా చెప్పినా ఇలా స్టార్ట్ చేస్తాము, ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారని చెప్తే ఫస్ట్ సర్కాస్టిక్గా మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారా అన్నట్లు అంటారు. సో మేమే ఓన్గా రీసెర్చ్ చేసామన్నమాట, ప్రతిదీ తెలుసుకుంటూ వచ్చాము. సో అట్లాగా సప్లయర్స్ అంతా సెట్ అయ్యారు. ఇంకా ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్న టైంలో మా నాన్నకి సడన్గా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. 2-3 years ముందే చెప్పారు, డ్రింక్ చేస్తారు బాగా మా నాన్న. ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు, మేము కూడా చెప్పాము, ఇంకా స్టడీస్ కంప్లీట్ అయిపోతున్నాయి, మేము ఏదో ఒక జాబ్స్లో ఉంటాము, తండ్రిగా నువ్వు ఉండాలి అని చెప్పి కూడా చాలా రిక్వెస్ట్ చేసుకున్నాము. అయినా వినలేదు, ఫుల్ అడిక్ట్ అయిపోయారు. ఇంకా 2-3 years ముందే చెప్పారు, మీరు ఇలానే కంటిన్యూ చేస్తే చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. అప్పటికి ఏదైనా బాగలేకుంటే చూపించుకోవడం, మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇట్లా రిపీట్ అవుతానే ఉండింది. స్టాప్ అయితే అస్సలు చేయలేదు. ఇంకా జాబ్ వచ్చిందనే సంతోషం కూడా మాకు లేదు అసలు, ఇంకా ఎక్కువ అయిపోయింది. నాకేం ఇంకా రెస్పాన్సిబిలిటీ లేదు, ఇద్దరు జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఇంకా ఫస్ట్ నుంచి వీళ్ళు సంపాదించి ఫ్యామిలీని చూసుకుంటారనే ధైర్యం వచ్చేసింది మా నాన్నకి. ఇంకా విచ్చలవిడి అయిపోయాడు డ్రింకింగ్లో. ఇది 3rd టైము హెల్త్ ఇష్యూ వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. అడ్మిట్ అయ్యాక అన్ని ఆర్గాన్స్ డ్యామేజ్ అయ్యాయని చెప్పారు. ఇంకా ఎవరు ఏం చేయలేని సిచ్యువేషన్, మనీ ఉన్నా కూడా మనిషిని తీసుకొచ్చే సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాము. ఇంకెవ్వరూ ఏం చేయలేని సిచ్యువేషన్ అది. ఆ టైంలో మనం ఎంత ఏడ్చుకున్నా కూడా అవ్వదు. ఇంకా చెప్పారు మాకు డాక్టర్స్ కూడా, డేస్ ఏం మీరు మీ ఇష్టం ఇంకా అని చెప్పారు. 20 days, 21 day మా నాన్న నైట్ టైము ఇదయ్యారు. ఆ టైంలో కూడా మేమిద్దరమే ఉన్నాం హాస్పిటల్లో. అయిపోయాం. మా ఇద్దరి చేతుల్లో నుంచే మా నాన్న ఇదయ్యారు. అది చాలా పెయిన్. లాస్ట్ మా అమ్మ ఎక్కువ రిక్వెస్ట్ చేసింది, నువ్వు ఒక తండ్రిగా అన్న వాళ్ళకు ఉండాలి కదా, బ్రదర్స్ ఎవరు లేరు కదా, ఫ్యూచర్ ఇద్దరు ఆడపిల్లలు అంటే ఇంకా తెలిసిందే కదా, వెనక ఎవరు ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. మా నాన్నమ్మ మాత్రం చిన్నప్పటి నుంచి హార్డ్ వర్క్ చేసి మా నాన్న చాలా బాగా గారాబంగా పెంచింది. దాన్ని మా నాన్న సక్సెస్ అవ్వడానికి కాకుండా మిస్యూజ్ చేసుకున్నారు. మా నాన్నమ్మ మా అమ్మ మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశారు. అంటే సీట్లంతా మాకు మేము
ఓన్లీ చదువుకు మాత్రం వాళ్ళు హెల్ప్ చేస్తే చాలు అనుకున్నట్లే చూసుకున్నాం. ఎక్కడ గూడా మాకు అట్లా గావాలి, ఇట్లా గావాలని ఎప్పుడూ అడగలేదు. 1 రూపీ గూడా వేస్ట్ చేయలేదు. సీట్లన్నీ బానే చదివేవాళ్ళము. మాకు ఫ్రీ సీట్స్ సీట్లొచ్చాయి. వచ్చాయి. ఫ్రీ ఓన్లీ సీట్స్ వచ్చాయి. హాస్టల్‌కి ఓన్లీ మాత్రమే పే హాస్టల్‌కి మాత్రమే చేసేవాళ్ళు. పే చేసి అది పే చేయడానికి గూడా మాకు ఇబ్బంది అయిపోయేది. ఇయర్లీ ఇద్దరం గదా! ఇద్దరికీ పే చేయాలి గదా! సేమ్ టైమ్‌లో ఇద్దరికి పే చేయాల్సొచ్చేది. అది మంచి కాలేజెస్‌లో చదివిచ్చాడు మా నాన్న. అది మా నాన్న చేసింది. ఎడ్యుకేషన్ మాత్రం 10థ్‌లో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. చాలా మంచిగా అది గూడా ఇచ్చాడు. మేము గవర్నమెంట్ స్కూల్‌లో 10థ్ వరకు చదివాము. 10థ్‌లో స్కూల్ ఫస్ట్ వచ్చామనమాట. ఆ నమ్మకంతో అప్పుడు మాత్రం అనేవాడు. కొంచెం అప్పుడు స్టాప్ చేసున్నారు తాగడం. నేను నా రక్తం అమ్మయినా సరే మిమ్మల్ని ఇద్దరిని ఆడపిల్లల్ని చదివిపిస్తానని ఫస్ట్ చెప్పాడు గానీ, దాన్ని లాస్ట్ వరకు తీసుకురాలేకపోయాడు. తను చెప్పారు. మా అమ్మ, మా నాన్నమ్మ మాత్రం కష్టపడి కష్టపడి మనీ ఎర్న్ చేశారు. ఆ మనీని మా నాన్న మా ఇద్దరి మీద ఇన్వెస్ట్ చేశాడు. ఆ చదువు వల్లే ఈరోజు మేము ఇంతది జరిగినా గూడా తట్టుకొని నిలబడగలిగాం మా ఫ్యామిలీకి చెప్పాలంటే. సపోర్ట్‌గా ఉన్నాము. అదే ఎడ్యుకేషన్ లేకపోయుంటే ఏం ఇప్పుడు మా చేయలేం. ఫ్యామిలీ ఎట్లుండుంటదో కూడా ఊహించే సిట్యుయేషన్‌లో కూడా ఉండుండేవాళ్ళం కాదు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో గనక మనం చూస్తే తండ్రి అవసరం చాలా ఎక్కువ ఉంటది చాలా, ఆడపిల్లలకి. మోరల్ చాలా. సపోర్ట్ కావచ్చు, అవును. లేదంటే ఎక్కడికైనా వెళ్ళే ప్రాసెస్‌లో వాళ్ళు చెప్పే ధైర్యం కావచ్చు. చాలా అవసరం. వాళ్ళ మాట చాలని ఎదురు చూస్తూ ఉంటుంటారు ఆడపిల్లలు. ఫాదర్ ఎమోషన్ అంత బలంగా పనిచేస్తూ ఉంటుంది. స్టార్టింగ్‌లో చాలా రిక్వెస్ట్ చేసాము. వినలేదని కోపం ఉండింది. అప్పుడేం మాకంత కోపమే ఎక్కువ ఉండింది. వినలేదే అననేసి. ఎన్ని రోజులుంటది కోపం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకా ప్రతి దాంట్లో గుర్తొస్తూనే రీసెంట్‌గా మా ఫ్రెండ్ మ్యారేజ్‌కి అటెండ్ అయినా అక్కడ కాళ్ళు కడిగి తండ్రి కన్యాదానం చేస్తాడు కదా! ఫుల్లు గుర్తొచ్చేసేసాడు అసలు మా నాన్న. ఏమవ్వదు. మీ ఇద్దరి సక్సెస్‌లో ఎప్పుడు మీ నాన్న ఉంటూనే ఉంటారు. దయచేసి ఆ మూమెంట్ నుంచి బయటపడాలనే కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆ ఎడ్యుకేషన్ అలానే క్యారీ ఫార్వర్డ్ చేసి ఆ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే నాలెడ్జ్ ఉందో ఇన్వెస్ట్‌మెంట్‌గా తీసుకొని ముందుకెళ్ళండి. బిజినెస్ వైపు వస్తే నాన్న కాలం చేశాకనే మీరు బిజినెస్ ఆ! స్టార్ట్ చేశారు. అవును. ఫుల్లు ఎక్కువ ఏం చేస్తున్నా అంటే ఏజ్ చాలా తక్కువ మా నాన్నకి. ఈ వయసులోనే త్వరగా చనిపోయారు కాబట్టి ఇంకా మేము ఫోటో గూడా పెట్టుకోలేదు అసలు చెప్పాలంటే. ఇప్పటికి 1½ ఇయర్ అయ్యింది. మా నాన్న ఫోటో కూడా ఎక్కడ కనిపించదు. ఈవెన్ మా ఫోన్స్‌లో కూడా ఫోటోస్ అంతా వేరే గ్యాలరీలో ఏసేసి దానికి లాక్ పెట్టేసి ఉంటాము. చూసి ఎమోషనల్‌గా అయిపోయి ఇంక వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేమని మేము చెప్పేసి. ఎమోషనల్ అయిపోతే ఇంక మా నానమ్మ, మా తాత వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కలిపి ఒక్కరే అనమాట. అందరూ ఇతను వాళ్ళని చూస్తారనుకుంటే వాళ్ళకి అందరికంటే ముందు ఇతనే ఎళ్ళిపోయారు. వాళ్ళతో అన్నీ చేపించుకొని. ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్‌కి వచ్చారమ్మా. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే చాలా బా అనిపిస్తుంది నాకు. చాలామంది ఆడపిల్లలు మీ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. చిన్న విషయం కాదు. అంత మెచ్యూరిటీ ఇంత చిన్న చిన్న వయసులలో ఇద్దరికి ఉంది అంటే ఫ్యామిలీని ఇప్పుడు బాధ్యత మొత్తం మీ ఇద్దరైనా తీసుకుంది. అవును. ఫుల్ ఫుల్. రెస్పాన్సిబిలిటీస్ మా ఇద్దరిదే. ఈ వర్క్‌ని హ్యాండిల్ చేసుకుంటూనే మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకెళ్తా ఉండాలి. ఏమన్నా ఫ్యామిలీవి ఫంక్షన్స్ వాటిలకి అటెండ్ అవుతూ ఉండాలి. ఇంకా అన్నీ టోటల్ మేమే మేనేజ్ చేసుకుంటా ఉన్నాం. బిజినెస్సే మరి ఎందుకు అనుకున్నారంటే నాన్న చనిపోయిన తర్వాత ఫినాన్షియల్ చాలా అవసరం మీకు. ఎవ్రీ మంత్ ఎంత కాదనుకున్నా బేసిక్ నీడ్స్ అయితే ఫుల్‌ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ధైర్యంతో బిజినెస్ స్టెప్ వేశారు మీరు? అంటే మేము మా నాన్నుంటే మేము బయట జాబ్ చేస్తూ ఉంటే తనేమన్నా కావాలన్నా, ఇంట్లోకేమన్నా కావాలన్నా, మాకేదైనా నీడ్స్ ఉన్నా మా నాన్న ఫుల్ నాలెడ్జ్ పర్సన్ అనమాట. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. సో, అన్నీ చూసుకునేవాడు. మేము బయటుంటే మా అమ్మ అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏం కాదు. ఏదో హౌస్ వైఫ్‌గా ఇంట్లో ఉండి వర్క్ చేసుకుంటా ఉంటది. ఇంకా మా నానమ్మ, మా తాత ఇద్దరు ఏజ్ అయిపోయిన వాళ్ళే. రీసెంట్‌గా కూడా మా తాతకి నైట్ 11 ఆ టైం అప్పుడు పారాలిసిస్ వచ్చింది. ఎట్లో మేము ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అప్పటికప్పటికి కనుక్కొని చేతిలో డబ్బులు కూడా ఉంది కాబట్టి త్వరగా తీసుకెళ్ళడం వల్ల తను బతికారు. లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది ఉంటుంది. అదే ఇంట్లో ఉండే ఇన్‌కమ్ జనరేట్ చేసుకోవాలి అనే థాట్‌తో ఇది స్టార్ట్ చేశాము. ఈ స్కిన్ కేర్, హెయిర్ కేర్ అన్న ఆలోచన ఎలా వచ్చిందంటే అది ట్రెండ్‌లో యాక్చువల్‌గా ఉంది. బట్ ఐడియా రావాలంటే కష్టం కదా! మేము ముందు నుంచే ట్రయల్స్ చేస్తున్నాం అక్క. అంటే మా నాన్న ఉన్నప్పటి నుంచి మా నాన్న చనిపోతారనే 6, 7 మంత్స్ నుంచి మేము ట్రయల్స్ చేస్తున్నాము. ట్రయల్స్‌లోనే ఉంది ఈ బిజినెస్ థాట్ అంతా. ట్రయల్స్‌లో ఉంది. మేము ప్యాకింగ్ వర్క్స్, లోగోస్, మెటీరియల్స్, రా ఇంగ్రీడియెంట్స్ అన్నీ అన్నిటి గురించి చూసుకుంటున్నాము. సెట్ చేసుకున్నాము. ఏమైనా బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ ఉందా మీకు? అస్సలు లేదు. అస్సలు ఫార్మర్ లేదు. బ్యాక్‌గ్రౌండే. ఫార్మర్స్ మా తాత, మా నాన్న. బిజినెస్ అని డ్రీమ్ అయితే ఉంది. దాన్నైతే వదలలేదు మేము. మీరెంత ఆడపిల్లలు చేయలేరన్నా దాన్ని మేము ఒక సైడ్ పెట్టుకుంటూనే వచ్చాము. మీరు ఫస్ట్ జాబ్ చేయమన్నారు కదా! చేస్తాము. మాన్యువల్‌గా దీన్ని కూడా చేసుకుంటాము అన్నట్లు. ఇంకా లాంచ్ చేద్దాం అనేసరికి ఇట్లా అయింది. అప్పుడు ఇంకా ఎక్కువ
డిప్రెస్డ్గా డిప్రెస్ అయిపోయాము. అయిపోయాము అసలు టోటల్గా. ఇంకా మన ఏం లైఫ్ చేస్తున్నా ఏంటి, కూడా మా మన నాన్నే ఫ్యూచర్ గుర్తొచ్చేసేవాళ్ళు. ఇంకా దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అంటే ఇది గుర్తు రాకుండా ఉండాలంటే మనము బిజీ బిజీ లైఫ్ అయిపోవాలి స్టైల్లోకి మెయిన్. వెళ్ళాలి. 24/7 మైండ్ దేనొక దాని మీద ఇన్వెస్ట్ చేయాలి. అది అయితే కానీ మనకి అవ్వదు, ఇంక మైండ్ ఇట్లాగే తిరుగుతూ ఉంటుందని చెప్పేసి ఇంక ఇదే రైట్ టైం అని చెప్పేసి మా నాన్న చనిపోయిన 1 మంత్కే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. ఇదే రైట్ టైం అని చెప్పేసి మా నాన్న December 7th చనిపోయారు. మేము వచ్చేసి జాన్వర్లో స్టార్ట్ చేసేసాము. మీ నాన్న చనిపోయిన వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశారు. బట్ జాబులను వదిలేసి బిజినెస్లో ఏంటి, 2 ఆడపిల్లలు, తండ్రి చనిపోయాక విచ్చలవిడితనంగా వాళ్ళకి నచ్చింది చేస్తున్నారన్న కామెంట్స్ కూడా ఫేస్ చేయాలి కదా, మరి దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు? అంటే చదివిపించేటప్పటి నుంచే అన్నారు చాలామంది, ఆడపిల్లల్ని ఎందుకు చదివిపించడము, నువ్వు చదివిపించినా వాళ్ళు వాళ్ళ అత్త వాళ్ళకు పెడతారు కదా, మ్యారేజ్ అయ్యి ఎక్కడికో వెళ్తారు, నువ్వెందుకు ఆడపిల్లల్ని అక్కడి నుంచే స్టార్ట్ చేశారనమాట. అప్పుడు మా నాన్న ఏం పట్టించుకోలేదు, ఉన్నది ఆడపిల్లలేను వాళ్ళనే చదివిపించుకుంటాం. అది కాక మేము స్టడీస్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. 10th వరకు గవర్నమెంట్ స్కూల్లో ఉన్న ఆపర్చునిటీనే యూస్ చేసుకొని బాగానే చదువుకున్నాము. దాని తర్వాత ఫర్దర్ స్టడీస్కి కూడా చదువునైతే నెగ్లెక్ట్ చేయకుండా బాగానే చదువుకున్నాము. సో అట్లా స్టడీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా జాబ్ లాక్డౌన్లో మాత్రం మాకు 1 year వేస్ట్ అయింది. లాక్డౌన్ వస్తుందని తెలియదు కదా, అప్పుడు ఓపెనింగ్స్ కూడా లేవు. ఆ 1 year వేస్ట్ అయితే చదివిపించారు, ఇంట్లో ఉన్నారు, ఏం చేశారు, జాబ్లో ఏమన్నా చేస్తున్నారు, అప్పుడు కూడా మనీ అన్నారు. వేస్ట్ ఎందుకు ఆడపిల్ల, మేము ఫస్టే చెప్పాం కదా మనీ వేస్ట్ అవుతుంది ఆడపిల్లలు పెట్టినందువల్ల అని అన్నారు. అప్పుడు అంటే ఎక్కువ మంది చెప్తా ఉన్నాగా ఇంట్లో వాళ్ళకి ఒకసారైనా ప్రెషర్గా అనుకుంటారు కదా, అవును. అది అడగడం కూడా జరిగింది. ఇట్లా అడుగుతున్నారు నన్ను బయట వాళ్ళు, ఎప్పుడు జాబులు వస్తాయి ఏంటి అని చెప్పేసి. కొద్ది రోజులకి వచ్చాయి జాబ్స్ కూడా, ఓపెనింగ్ స్టార్ట్ అయ్యాయి, ట్రయల్స్ ఇద్దరికి జాబ్స్ వచ్చాయి. వర్క్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇద్దరికి వర్క్ ఫ్రమ్ ఫస్ట్ హోమ్. శాలరీతోనే మా ఇంట్లో వాళ్ళందరికీ అదొక్కటే మా నాన్నకి మేము చేసింది చదివించినందుకు, ఇంకేం చేయడానికి అంత లేదు. ఇప్పుడు అదే బాధ. అప్పుడు అదే చదివిపించే దగ్గర నుంచే డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు చూడు చదువుకోబట్టి వాళ్ళ నాన్న లేకుండా అన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు అని ఫ్యామిలీని మంచిగా ఇన్స్పిరేషన్గా చూసుకుంటున్నారు. చూసుకుంటున్నారు. వాళ్ళలాగా ఉండాలి, ఆడపిల్లలైనా కూడా ఫ్యామిలీని అంత బాగా చూసుకుంటున్నారు అన్ని మంచిగా handle అని చెప్పేసి, ఒక మగపిల్లల్లాగా చూసుకుంటున్నారు అని అప్పుడు ఎవరైతే డిస్కరేజ్ చేశారో ఇప్పుడు అదే మాటలు మాట్లాడుతున్నారు. అవి మంచిగా చూసాము, ఇవి చూసాము. రెండు చూసాము. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారు అసలు మీరు? అంటే డబ్బులు కావాలి కదా, ఎంత తక్కువ అయినా మనం ఇంట్లో ఎంత చేసుకున్నప్పటికీ కూడా మీరు అన్నట్టుగానే ఇంగ్రీడియంట్స్కైనా లేంటి దాన్ని తయారు చేసే మిషన్స్కైనా వేటికైనా కొంత అమౌంట్ అయితే కావాలి. ఆ బడ్జెట్ ఎలా వచ్చింది? ఎందుకంటే మీ నాన్నగారు చనిపోయిన వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశారు, అక్కడ ఆ ఖర్చులో ఉండొచ్చు మీకు, అండ్ ఇది ఎలా ఇన్వెస్ట్మెంట్ ఆ ఎలా ప్లాన్ ఖర్చులకి చేశారు? కొంచెం మా నాన్నమ్మ హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఫార్మర్స్ బ్యాక్గ్రౌండే మాది. మా నాన్నమ్మ మా అమ్మ మాత్రం ఫుల్ సపోర్టివ్ అనమాట. మేము మంత్లీ కొంచెం సేవ్ చేసుకుంటా వచ్చాం బిజినెస్ కని, దాన్ని శాలరీ డబ్బులా? బిజినెస్ కోసమని పెట్టుకుంటా వచ్చాము. ఆ అమౌంట్ని దీనికి పెట్టామన్నమాట. 50,000 ఫస్ట్ 50,000 ఇన్వెస్ట్మెంట్. స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసాము. భయం వేయలేదా? 50,000 అంటే చిన్న విషయం కాదు మీకు, ఎందుకంటే 30 రోజులు కష్టపడి సంపాదిస్తే వచ్చిన డబ్బుల్లో నుంచి అటు ఇంటికి, అటు మీ పర్సనల్కి అండ్ బిజినెస్ కోసం దాచిపెట్టాలి అంటే వచ్చే కొంత అమౌంట్లో రిస్క్ ఫ్యాక్టర్ది పెట్టేటప్పుడు అసలు మనం ఫెయిల్ అయితే అసలు ఊర్లో వాళ్ళు ఏమంటారు, అసలు మా అమ్మ ఏమైతో, ఆ భయం ఎక్కడ ఇన్సెక్యూరిటీ అనిపించలేదా? ఉందా భయం? ఉన్నిందక్క, కన్ఫామ్గా ఉండింది. ఉన్నింది. కాకపోతే దేవుడి మీద భారం పెట్టి, ఇంకా ఇది చాలా టఫ్ టైం మాకు, ఇంకా చెయ్యాలి ఆ టైంలో, మేము ఏదో ఒకటి చేయాలి. ఓన్లీ జాబ్ అంటేనే మేము ఫ్యామిలీని అస్సలు లీడ్ చేయలేము. అప్పుడు మళ్ళీ చెప్తారు పక్కనున్న వాళ్ళు, ఇంత పెట్టి నీ చేస్తే కొడుకు లేరు, వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని సరిగ్గా చూసుకోగలుగుతారా అన్నట్లు కూడా చెప్తారు. మాకు వచ్చేది మా ఎక్స్పెన్సెస్కి అన్నిటికి పోను, మళ్ళీ వీళ్ళకి హాస్పిటల్కి అన్నీ చూసుకొని, మళ్ళీ మాకంటూ 2 ఆడపిల్లలం కాబట్టి ఇంకా ఫ్యూచర్ ఉంది కదా, అది కూడా మేమే పెట్టుకోవాలనుకుంటున్నాం, వాళ్ళకి బర్డెన్ అవ్వకుండా. పెళ్ళిళ్ళకి సంబంధించి అమ్మో చాలా దూరం ఆలోచించారు ఇద్దరు. అంటే స్టార్టింగ్ నుంచి వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి చదివిపించారు. మనకంటూ ఏదైనా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బర్డెన్ ఇవ్వకూడదు అని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు ఎలా ఉంది బిజినెస్? ఏ విధంగా ఉంది? ఏ విధంగా సేల్ అవుతుంది? పెట్టిన అమౌంట్ వెనక్కి వచ్చిందా అసలు? అంటే ఇది రిపీటెడ్ సైకిల్ లాగా వచ్చింది. మా ఎక్స్పెన్సెస్కి మంత్లీ ఎక్స్పెన్సెస్ చాలానే ఉంటాయి, హాస్పిటల్ ఖర్చులు అవంతా ఉంటాయి. వీటిలన్నిటికి బాగుండు మిగిలితే ఇన్వెస్ట్మెంట్గా పెట్టేస్తూ ఉన్నాము, పెరుగుతూ ఉన్నాయి కదా. యావరేజ్ టర్న్ ఓవర్ ఎంత అసలు మంత్కి మనం చూసుకుంటే? మీ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది కంపెనీకి? అంటే ఒక్కొక్క బ్యాచ్లో వచ్చే ఆర్డర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అక్క. అంటే ఆన్ యావరేజ్ చూసుకుంటే
ఎంత వచ్చే అవకాశం ఉంటుంది? మంత్కి 1 to 2 వస్తుంది. 1 to 2 lakhs వరకు వస్తుంది. దాన్ని మా అవసరాలకు చూసుకొని మళ్ళీ బిజినెస్కే పెట్టేస్తున్నాము. కొంచెం న్యూ ఎక్స్పాండ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దామని. చేస్తూ ఉంటున్నాము. అవునవును. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే కంపెనీ వెళ్ళాలి, అవును, అది గ్రో అవును. అవ్వాలి అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం. అవును. మీరు ఏదైతే Separate గా 50,000 investment అనేది లేదు, అందులో వచ్చిన వచ్చింది దాన్నే ఖర్చులు దానికే మళ్ళీ అట్టే పెడుతూ పెడుతూ ఉంటున్నాం. ఉన్నారు. కాకపోతే ఓవరాల్ టర్న్ ఓవర్ కనుక చూసుకుంటే మంత్కి 2 lakhs వరకు తీసుకొస్తున్నారు. ఏదైతే ఖర్చులు పోగా మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు మీరు. అండ్ కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ ఏంటి? దేవుడి మీద భారమేసి ఆయిల్ స్టార్ట్ చేసాము. అప్పుడు మా ఇద్దరు అకౌంట్ దేని నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామే చూస్ చేసుకున్నాం ఫస్ట్. మా ఇద్దరు అకౌంట్లు స్టార్టింగ్ ప్రైవేట్లో ఉన్నాయి. అవి పబ్లిక్ చేసి ఫస్ట్ ఒక రీల్ అయితే పోస్ట్ చేసాము. ఆ రీలే మాకు అదే దేవుడు ఇచ్చిన వరం అని చెప్పాలి. చాలా బాగా వెళ్ళింది ఆ రీల్. ఆఫ్టర్నూన్ పోస్ట్ చేస్తే ఈవినింగ్ అంతా 100K వెళ్ళింది. ఆ మేము రీల్ పోస్ట్ చేసిన విధానం, యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూసి అందరూ మాకు ఇలాగా రెడీ చేసి ఇస్తారా ఆయిల్ అని చాలామంది మెసేజ్ చేశారు. ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేసుకోండి అని. అట్లా మాకు ఆ రీల్ వెళ్ళిన తర్వాత ఫస్ట్ డేనే 20+ ఆర్డర్స్ వచ్చాయి. స్టార్ట్ చేసేటప్పుడు టెన్షన్ ఉన్నింది మాకు. ఎట్లా రిసీవ్ receive- చేసుకుంటారు, ఎట్లా వెళ్తుంది, ఎట్లా వెళ్తుంది వీడియో, నమ్మకం లేకుండా ఉండే కొంచెము మాకు. కానీ ఫస్ట్ రీలు మంచిగా పోయింది, చూసారు మంచిగా ఇంగ్రీడియంట్స్ అదంతా. మాకు ఇట్లా కావాలా అని చెప్పేసి ఆ రోజే 20+ ఆర్డర్స్ వచ్చాయి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. దాని నుంచే మాకు ఒక నమ్మకం వచ్చింది. అంటే వాళ్ళు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ కొత్త వాళ్ళే. మేమెవరమో వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఎవరు అసలు మనకి ఐడియా కూడా తెలీదు. లేదు. ఇన్స్టాగ్రామ్ లో చూసి అప్పుడు ఎవరైతే ఆర్డర్ చేసుకున్నారో ఇప్పటికీ వాళ్ళు కంటిన్యూగా ఉన్నారు, రిపీటెడ్ గా ఉన్నారు. అవును, రిపీటెడ్ గా ఉన్నారు. అంటే తీసుకున్న వాళ్ళు సాటిస్ఫై అయ్యి వాళ్ళ కొలీగ్స్ కి సజెస్ట్ చేయడము, మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అన్నమాట. వాళ్ళ friends కి, సర్కిల్ family వాళ్ళందరికి కూడా members కి చేస్తారు మంచిగా, చాలా బాగా suggest సజెస్ట్ చేస్తారు. చేస్తున్నారు అసలు. అండ్ స్కిన్ కి సంబంధించి ఇది చాలా సెన్సిటివ్. హెయిర్ అండ్ స్కిన్ చాలా సెన్సిటివ్. ఎస్పెషల్లీ ఉమెన్స్ చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు, వెంటనే ట్రస్ట్ చేయరు ప్రోడక్ట్ని. స్కిన్ ప్రోడక్ట్ ఎలా అసలు అంటే ఏ విధానాన్ని యూస్ చేశారు, ఎలా అప్లై చేశారు మార్కెట్లోకి మెయిన్ వెళ్ళాలి? న్యాచురల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. ట్రెడిషనల్ మొత్తం. ప్రాసెస్. మనకు పాతకాలంలో ఆడవాళ్ళు ఏమైతే యూజ్ చేశారో అవి ఈ మధ్య మనకి కనిపించేటివి కాదు మార్కెట్స్లలో. అట్లాగా కనిపించినా కూడా అంతగా మూవ్ అవ్వేటివి కాదు. మేము దాన్ని వాటిల్నే మేము పట్టుకున్నాము, తీసుకొచ్చాము. మళ్ళీ. బాత్ పౌడర్, సున్నుపిండి అని చెప్పేసి మన పాతకాలంలో అమ్మమ్మల ఉండింది. టైం నుంచి ఉండేది కదా అది. ఉండేది. సోప్స్ వచ్చిన తర్వాత అంతగా ఎవరు యూజ్ చేయట్లేదు. మెయిన్గా చాలా రీచ్ వెళ్ళింది బాత్ పౌడర్. ఇప్పుడైతే చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ యూస్ బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్. మెయిన్ ఏంటంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే బుక్ చేసేసుకున్నారు. 1 అంటే kg నెక్ అట్లా దగ్గర తీసుకుంటారు. అక్కడంతా డార్క్ గా అయిపోతుంది కదా, వాళ్ళు ముందే రెడీగా పిల్లలకి, పెట్టేసుకునేస్తారు. మా పిల్లలకి కావాలని చెప్పేసి ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పటి నుంచి మన దగ్గర ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఫుడ్ కానీ అట్లాగా మంచిగా మాకు నచ్చుతాయి. వాళ్ళకి మెయిన్ ట్రస్ట్ చేస్తారు 100%. మేము ప్రోడక్ట్ లాంచ్ చేసినామంటే తీసేసుకునేస్తారు ఆ రోజే. అసలు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇట్లా నమ్మకం వచ్చింది కాబట్టి వేరే ప్రొడక్ట్స్ ఏమన్నా కావాలన్నా కూడా మేము ఇచ్చే క్వాలిటీతో సాటిస్ఫై అవుతారు. వాళ్ళకి ఒక ట్రస్ట్ వచ్చింది కాబట్టి ఇంకేమన్నా ప్రొడక్ట్స్ కావాలని కూడా వాళ్ళే సజెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు. మాకు కస్టమైజేషన్ కావాలని కూడా అడుగుతారు. ఓకే, అంటే వాళ్ళకి స్పెషల్ వాళ్ళకి స్పెషల్గా స్పెషల్గా ఆ ప్రోడక్ట్స్ మేము లాంచ్ చేసిన నాటి కూడా ఉన్నాయి. పేజ్ లో చాలా వరకు ప్రొడక్ట్స్ అన్ని వాళ్ళు ఏదైతే అడుగుతారో అడుగుతారు అవే లాంచ్ చేస్తున్నాము. ఒక్క ప్రోడక్ట్ తో స్టార్ట్ చేసిన జర్నీ ఇవాళ ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి? 30+ ఉన్నాయి. 30+ ప్రోడక్ట్స్ అన్ని కస్టమర్స్ బేస్ మీద, అంటే వాళ్ళు అడిగిన తర్వాత లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని. మీరిద్దరే చేస్తూ ఉంటారా ప్రాసెస్? ఇద్దరమే చేస్తాము. ప్రొడక్షన్ కూడా మేము ఇద్దరమే చేస్తాము. హెల్పింగ్ మాత్రం నా ఫ్రెండ్స్ ఇద్దరు హెల్ప్కి వస్తారు మా అమ్మ అంతే. వాళ్ళు, నానమ్మ వాళ్ళు కూడా, మా తాత కూడా హెల్ప్ మా చేస్తారు. తాత కూడా హెల్ప్ చేస్తాడు. ఫ్యామిలీ అంతా చేస్తాం. లేట్ నైట్ అయినా మేము చేసుకుంటా ఉంటే కాసేపు పడుకొని కాసేపు మా దగ్గర వచ్చి కూర్చొని హెల్ప్ చేస్తా ఉంటారు. హెల్ప్ మా చేస్తా, తాత, మా మాట్లాడిస్తూ నాన్నమ్మ ఉంటారు. వీళ్ళందరూ. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్డర్స్ ఎక్కువ వచ్చేస్తాయి, ప్రొడక్షన్ టైం అనేది మనకు తక్కువ ఉంటుంది. ఈరోజు 2 days ముందు ఆర్డర్స్ ప్లేస్ చేసి మాకు కొంచెం తొందరగా కావాలండి, మేము యూఎస్ వెళ్తున్నాము, యూకే వెళ్తున్నాము, మీ ప్రోడక్ట్స్ అంటే మాకు అంటే వాళ్ళు ఓల్డ్ కస్టమర్స్ అయి ఉంటారు, సడన్గా కావాలంటారు. అట్లాగని మన కస్టమర్స్ని పోగొట్టుకోలేము కదా. అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి మాకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పంపిస్తాము. మనది ఎప్పుడు ప్రోడక్ట్స్ చేసి పెట్టినవి ఎప్పుడూ ఉండవు, స్టాక్ ఎప్పుడూ ఉండవు. ఆర్డర్స్ తీసుకున్న తర్వాతే బ్యాచ్ వైజ్
చేసి మనం సెండ్ చేస్తాము. ఫ్రెష్గా సెండ్ చేస్తాం. అందుకే మన ప్రోడక్ట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి, అంత బాగా నచ్చుతాయి కూడా. సో 30+ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి ప్రెసెంట్. ఇంకా ఏమైనా లాంచ్ చేయాలనే ఆలోచన ఉందా మీకు? ఇంకా ఉంది, చాలా ఉన్నాయి చాలా అక్క. ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మాకు టైం సరిపోవట్లేదు హ్యాండ్ మాకు. మేడ్ ప్రొడక్ట్స్ కాబట్టి టైం పడుతుంది అనమాట. ప్రతిదీ మేము ఓన్గా చేసి సెండ్ చేస్తున్నాం అన్నీ. అది కాకుండా వెబ్సైట్ మీద కూడా వర్క్ చేస్తున్నాం. మాన్యువల్గా మేమే రిప్లై ఇస్తూ ఉన్నాం అనమాట. చిన్న టీమే మొత్తం ఇప్పుడు మాది. ఎంతమంది ఉన్నారు ఓవరాల్? నలుగురా? మా ఇంట్లో వాళ్ళమే 5 మెంబర్స్ ఉన్నాము, ఇద్దరు హెల్పింగ్ నా ఫ్రెండ్స్ వస్తారు 7 మెంబర్స్. హ్యాపీగా చేసుకుంటాము వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి. మా కస్టమర్స్ అందరికీ తెలుసు మాది 7 days వర్కింగ్ టైము, 3 days డెలివరీ టైం. వాళ్ళకి కూడా తెలుసు. అంటే ప్రోడక్ట్ సగంలో ఉన్నప్పుడే మాకు ఆర్డర్ ప్లేస్ చేసేస్తారు. మాకు రావడానికి లేట్ లేట్ అవుతుంది. ఆర్డర్ ప్లేస్ షాంపూ కానీ ఆయిల్ కానీ అన్ని హాఫ్ బాటిల్ ఉంది, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నానండి అంటారు. లడ్డూస్ కూడా అయిపోవచ్చాయి, మా బాబు అన్ని తినేసాడు, ఇంకా హాఫ్ ఉన్నాయి, ముందే ప్లేస్ చేస్తున్నానండి నేను అంటారు. మార్కెట్ పడిపోవడం, ఆర్డర్స్ రాకుండా ఉండడం, ఆ సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ అంటే చేశారు? లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం కదా, అప్పుడు స్టార్ట్ చేసిన వెంటనే స్లోగా బిజినెస్ అన్నాక ఎక్కువ వచ్చిన రోజులు చూసాము. మరీ అంత పడిపోలేదు కానీ కొంచెం తగ్గిన సీజన్స్ కూడా ఉంటాయి. సో అన్నీ యాక్సెప్ట్ చేయాలి మనం ఫస్ట్. ఆ సిచ్యువేషన్ కూడా చూసారు. చూసాం స్టార్టింగ్ లో చూసాం కానీ రీసెంట్ గా అయితే అసలు తగ్గడం లేదు, పెరుగుతూనే ఏమైనా వెళ్తూ ఉంది. ఝాన్సీ నేను డిస్కస్ చేసుకుంటాం, ఎట్లాంటి ఏదైనా సిచ్యువేషన్ ప్రాబ్లం వచ్చినా వచ్చినా మేమిద్దరం డిస్కస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ అనేది కరెక్ట్ గా తీసుకుంటాము. ఏది ఎంతవరకు తీసుకోవాలి మైండ్కి, మళ్ళీ మన మైండ్ ఎఫెక్ట్ అయిందంటే బిజినెస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అవును. అది ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు వదిలేయాలా అని చెప్పేసి ఇద్దరం డిస్కస్ నైట్ ఎక్కువ మేము డిస్కషన్లోనే ఉంటాము. రేపు ఏం చేయాలి డిస్కస్ చేసుకొని పడుకుంటాం అన్నమాట. నిద్ర లేయంగానే కూడా ఈరోజు ఈ వర్క్ ఉంది, నెక్స్ట్ ప్రోడక్ట్ మేము ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తామంటే దాని వెనకాల మేము 3 to 6 months టైం తీసుకుంటాము. ప్రోడక్ట్ రెడీ చేస్తాము, దాన్ని మేమే యూజ్ చేస్తాము 3 months లేదా 4 months 5 months మంచిగా. దాంట్లో ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలా, రిజల్ట్ ఎట్లుంది అని చెప్పేసి ఇవన్నీ చూసుకొని ఎండ్ ఆఫ్ ది డే మాకు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా యూజ్ చేస్తారు. ప్రోడక్ట్ మంచిగా వచ్చాక అప్పుడు మనము బయటికి తీసుకెళ్తూ ఉంటుంటారు. ఫస్ట్ మీ పైన మీరు అప్లై చేస్తూ ఉంటుంటారు. ఏ ప్రోడక్ట్కి బాగా డిమాండ్ ఉంది మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో? మన దాంట్లో ప్రతి ప్రోడక్ట్ హాట్ సెల్లింగ్ అక్క, అసలు ఏ ప్రోడక్ట్ తీసిపోదు. అంటే హెయిర్ ఆయిల్ కూడా మా ఇంట్లో వాళ్ళందరూ యూజ్ చేస్తారు దాన్ని. నాకు కూడా ఇవ్వండి అమ్మ కొంచెం. ఫస్ట్ మీకే సెండ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రెసెంట్ ప్రాబ్లం అందరిది అదే, హెయిర్ లాస్ అని. దానికి రిలేటెడ్ గా ఫుడ్ కూడా మనం మంచిగా తీసుకోవాలి, రిజల్ట్ బాగా తెలుస్తుంది కాబట్టి హెల్దీ లడ్డూస్ ఇంట్రడ్యూస్ కూడా చేసాం మేము. అవి కూడా కస్టమర్ అడగడంతోనే స్టార్ట్ చేసాము. తినే ఐటమ్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి? అవునవును. ఓకే, ఏమేమి ఉన్నాయి అసలు అవి కనుక చూస్తే ప్రోడక్ట్స్లో? హెల్దీ లడ్డూస్ ఉన్నాయి అక్క, వాటిల్లో 7 వెరైటీస్ ఉన్నాయి. ఇంకా కూడా ఒక 3-4 లాంచ్ చేయాలనుకుంటున్నాము. చదువుకుంటున్నారు కదా, చదువుకొని వంటలు రాకుండా ఇబ్బంది పడతారు, ఏం నేర్పించట్లేదు వీళ్ళమ్మ అన్నట్లు కూడా అనే హాస్టల్స్లో ఉండేటప్పుడు. లాక్డౌన్ మాకు చాలా బాగా హెల్ప్ అయింది. వంటలు మాత్రం అసలు అదరగొట్టేస్తారు. అంతే. అంటే మా నాన్నమ్మ చాలా మంచిగా చేస్తుంది, ఎంతమంది కన్నా చేస్తుంది, 100 members 200 members 300 అట్లా ఎంతమంది కన్నా చేస్తుంది. మా నాన్నమ్మ దగ్గర నుంచి మా అమ్మ కూడా పెళ్ళైన తర్వాత నేర్చుకుందంట. మా అమ్మ కూడా అప్పటి వరకు మా నాన్నమ్మ దగ్గర పెట్టుకొని నేర్పించిందంట. మాకు మా కూడా నాన్నమ్మని చూసి వంటలు వంటలు ఇంట్రెస్ట్ బాగా. అసలు టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వము. ఏదైనా దోశ అంటే ఇట్లా క్రిస్పీగానే రావాలి, ఇంకేదన్నా అంటే ఈ టేస్ట్లోనే ఉండాలి, పట్టుబట్టి టీ అంటే ఇట్లే ఉండాలి అని. ఆ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఫాలో అవుతున్నారని చెప్పొచ్చు. మీ నాన్నమ్మ మంచి హెల్పర్ అయితే మీకు అవును, అన్ని విషయాల్లో చాలా కూడా. హెల్ప్ చేస్తారు. స్ట్రగ్లింగ్ పాయింట్ ఏమన్నా ఉందా లైఫ్లో? అంటే ఏ విషయాలలోనైనా రిగ్రెట్ అయ్యి ఇది ఫుల్ఫిల్మెంట్ చేసుకోలేకపోయామన్నా ఏదైనా ఉందా మీ ఇద్దరికి? అది బిజినెస్ స్టార్ట్ చేయకుంటే మాత్రం చాలా రిగ్రెట్గా ఫీల్ అయ్యేవాళ్ళం. ఎంతమంది సర్కాస్టిక్గా అన్నా, ఆడపిల్లలు ఏం చేస్తారులే అని అన్నా, అక్కడ మాత్రం డెసిషన్ కరెక్ట్గా తీసుకొని ఒక స్టెప్ ముందుకేసి స్టార్ట్ చేసాము. చాలా హ్యాపీగా ఉన్నాం, రిగ్రెట్ అస్సలు లేదు. అది చేయకుండా ఉండుంటే లైఫ్ లాంగ్ మాత్రం ఏడుస్తూనే ఉండేవాళ్ళం. వాళ్ళు ఏమనుకుంటారు, మా వీళ్ళు ఇద్దరి dream. ఏమనుకుంటారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి మంచి పొజిషన్లో ఉండాలి. దట్టు బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ప్రోడక్ట్స్ మంచిగా ఉండాలి. మనం ప్రోడక్ట్స్ సెల్ చేసినామంటే కస్టమరు హ్యాపీ ఫీల్ అవ్వాలి, మనము హ్యాపీగా ఉండాలి. ఇది మాకు మెయిన్ థింగ్ బిజినెస్లో. అందువల్లే మాది ప్రోడక్ట్స్ కూడా టేస్ట్ అంత బాగుంటాయి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, దితికా ప్రోడక్ట్స్, అవి కూడా రిజల్ట్ చాలా బాగుంటాయి.
దితిక అని ఎందుకు పెట్టారు? అంటే నేను కూడా యాక్చువల్‌గా మీ ఇద్దరి పేర్లేమో అనుకున్నాను నేను. చాలా మంది కూడా పేజ్‌లో అట్లాగే అనుకుంటారు అక్క. కొంతమంది దీతిక మ్యామ్ అనే టైప్ చేస్తారు. వాళ్ళకి కూడా తెలీదు. అంటే ఫస్ట్ నుంచి ఉన్న కస్టమర్‌లకి మాత్రం తెలుసు. ఝాన్సీ గారు, పూజిత అని చెప్తారు. ఈ దితిక ఎవరసలు? మేము పెట్టుకున్న నేమ్. అంటే ఏమన్నా సెంటిమెంట్? డీతో అవును. సెంటిమెంట్ ఏదన్నా స్టార్ట్ చేస్తున్నాము అంటే చూసుకుంటాం కదా! ఇట్లా డీ లెటర్‌తో అయితే మీకు బాగా కలిసొస్తది అని చెప్పారనమాట. సో, మేము చాలా నేమ్స్ చూసి ఇది బావుంది అని ఇది ఫిక్స్ దీతిక చేసుకున్నాం. అంటే థాట్. కంపెనీకి రిజిస్ట్రేషన్ ఇవన్నీ అయ్యాయా? ఇప్పుడు చేసుకుంటున్నాం. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతా ఉంది. వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ అవంతా ప్రాసెస్‌లో ఉన్నాయి. ఎలా అనాలిసిస్ చేసుకున్నారు? అంటే బిజినెస్ నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేశారు? ఎందుకంటే బ్యాక్‌గ్రౌండ్‌లో బిజినెస్ లేదు అంటున్నారు. ఒక బిజినెస్ అంటే ఆన్‌లైన్ త్రూ ప్రొడక్ట్స్ పంపించడం కాదు. దీని వెనుక చాలా ఉంటుంది. మనం చాలా చూస్తూ ఉంటుంటాం. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. మరి అదంతా ఎలా నేర్చుకున్నారు అసలు? కొంతమంది ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఫ్రెండ్స్‌తో పాటు ఇప్పుడిప్పుడు కొంతమంది తెలుస్తూ ఉంటారు కదా! సోషల్ మీడియాలో అక్కడ వాళ్ళు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇస్తుంటారు. ఓకే. సో, అంటే బ్రాండ్ అనేది ఉంటుంది కాబట్టి దానికి హ్మ్. పేటెంట్ రైట్స్ అవును. తీసుకోవాల్సిన అవసరం అవును. ఉంటూ చాలా. ఉంటుంది. అవన్నీ కేర్ తీసుకుంటున్నారు. ఆ, అవును. తీసుకుంటున్నాం అక్క. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది. త్వరలోనే అవన్నీ కూడా అఫీషియల్‌గా వెబ్‌సైట్‌లో లాంచ్ అయ్యే లాంచ్ అవకాశం. చేసేస్తాము. ఓకే. వాటితో పాటు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసాం. ఇప్పుడు మాన్యువల్‌గా రిప్లై ఇవ్వాలి అంటే ఇక్కడ చూసుకొని మళ్ళీ ప్రొడక్షన్ వర్క్ కష్టం అవుతూ చూసుకో ఉంటుంది. అవును. చాలా మంది ప్రొడక్షన్ వర్క్ రిక్వెస్ట్ మాకు చేస్తున్నారు. టైం ఎక్కువ పడుతుంది ప్రొడక్షన్ వర్క్‌లో. ఎందుకంటే ప్రతి ఒక్క దాన్ని మేము టేస్ట్ చేశాకే అది బయటికెళ్తుంది ప్రోడక్ట్. ఎవ్రీ ప్రోడక్ట్‌ని మేము ఫస్ట్ టేస్ట్ క్వాలిటీ చేస్తాము. చెక్ అనేది చేస్తాం. మా చేస్తాము. ఇంట్లో వాళ్ళు కూడా తింటారు. లడ్డూస్ అయినా ఏదైనా వాళ్ళు చూసి లడ్డూస్ కూడా హెల్తీ షుగర్ అవేమి యూజ్ చేయకుండా చిన్న పిల్లలు మెయిన్‌గా వాళ్ళు మాకు ఫీడ్‌బ్యాక్స్ ఇస్తారు కదా! వాళ్ళతో ఫోటో పెట్టి మరి వాళ్ళ వాయిస్ క్లిప్స్ పెట్టిస్తా ఉంటారు. చాలా హ్యాపీ చాలా అనిపిస్తది. హ్యాపీ అనిపిస్తుంది. ఏవి ఎక్కువ తినరు. మీ లడ్డూలు బాగా తినేస్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు టైం లేకుండా మీ లడ్డూలు తింటున్నారు అని. నేను కూడా ఒక సజెషన్ ఇస్తాను మీకు. చాలా మంది పిల్లలు ఫుడ్ ఎక్కువగా తినరు. ఆళ్ళు కొంచెం బాగా తినేలాగా హెల్తీ లడ్డూస్ కానీ, హెల్తీ స్నాక్స్ కానీ హ్యాపీగా అవి కూడా అందించండి. నాకు ఇంట్లో బాబు ఉన్నాడు 18 మంత్స్. మీరు తప్పకుండా. లాంచ్ చేస్తే మాలాంటి మదర్స్‌కి చాలా హెల్ప్ అవుతది అవునక్క. అది. ఇప్పుడు ఎక్కువగా పిల్లలు ఏందంటే హెల్తీగా ఇస్తే అసలు తినరు. మామూలుగా లడ్డూగా ఇస్తే తినరు. మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కావాల్సినవి అంతా డ్రై నట్స్ అవంతా ఎక్కువేసి ఇస్తాము. చాక్లెట్‌లా అంటే ప్యాకింగ్ కూడా మొత్తం మేము చాక్లెట్ చాక్లెట్ ప్యాకింగ్. ఓకే. వాళ్ళని టెంప్ట్ చేయడానికి. చాక్లెట్ అనుకొని మంచిగా తినేస్తా ఉన్నారు. నార్మల్‌గా మిల్లెట్స్, హెల్తీ ఫుడ్ అవంతా అంటే బాగుండదేమో తినడానికి. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు గదా! కానీ ఇవి మాత్రము టేస్ట్ ఉంటాయి, క్వాలిటీ ఉంటాయి. మధ్య మధ్యలో నట్స్ తగులుతుంటాయి కాబట్టి చాక్లెట్స్ అన్నట్లుగానే తినేస్తారు. లంచ్ బాక్స్‌కి గూడా మదర్స్ యాడ్ చేసి పంపిస్తారు లడ్డూస్. వాళ్ళు కూడా హ్యాపీగా ఖాళీ చేసుకొని వస్తున్నారంట. మాకు అవి ఫోటో తీసి కూడా పెడుతున్నారు. మా చాలా బాబు హ్యాపీ మా పాప అనిపిస్తది ఈరోజు మాకు. తినేసారండి మీ లడ్డూస్ అయిపోతున్నాయి, నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తానని చెప్పేసి ఎక్కువగా మదర్స్ ప్లేస్ చేస్తున్నారు ఆర్డర్స్. ఓకే. డిఫరెంట్ సో, డిఫరెంట్‌గా. రివ్యూస్ అయితే చాలా చాలా సాటిస్ఫాక్షన్ బాగున్నాయి. ఇస్తున్నాయి. చాలా. చాలా ఎంత హార్డ్ వర్క్ చేసినా వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ మాకు బూస్ట్ అప్ అన్నమాట ఎండ్ ఆఫ్ ద డే. అవన్నీ చూసుకుంటాం నైట్ టైమ్స్ మేము. మీరు మాట్లాడుతూ ఉంటే చాలామంది ఆడపిల్లలకి ఇళ్ళల్లో ఉంటూ ఉంటాయి. కామన్‌గా మనం చూస్తూనే ఉంటూ ఉంటాము. ఆగిపోతారు ఒక దగ్గర. వాళ్ళకి ఇంకా హోప్‌లెస్ అయిపోతూ ఉంటుంటారు. జీవితంలో ఇంకా ఏ హోప్ ఉండదు వాళ్ళకి. ఉన్నామంటే ఉన్నామన్నట్టు ఉంటుంటారు. ఇంకొంతమంది ఆడపిల్లలు లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటూ ఉంటుంటారు. ఎలా పడితే అలా అడ్డదారులు విచ్చలవిడితనం అయిపోయి. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే మీ ఇద్దరు మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. చిన్న వయసు మీది, బాధ్యతను తీసుకున్నారు. జాబ్ ఉన్నప్పటికీ కూడా సరే ట్రై చేద్దాం బిజినెస్ అనే ఒక గోల్ ఉంది మనకని ఆ గోల్ వైపు మీరు స్ట్రాంగ్‌గా నిలబడ్డారు. అండ్ ప్రోడక్ట్‌ని తయారు చేయడం అంటే అసలు చిన్న విషయం కాదు. అది కూడా స్కిన్, హెయిర్ ప్రోడక్ట్ అనేది చాలా డేర్ చేసి వేయాల్సిన స్టెప్ అది. ఎందుకు అంటే అది కొంచెం దానివల్ల ఏదైనా ఇంపాక్ట్ అయ్యి స్కిన్ కానీ, హెయిర్ కానీ ఏదైనా ఇబ్బంది అయితే అంత డేర్ చేసి మిమ్మల్ని మీరు నమ్మి ఇన్వాల్వ్ అయ్యి చేశారు అంటే చిన్న విషయం కాదు. బయట ఆడపిల్లలందరికీ ఏం సజెషన్ ఇస్తారు ఇద్దరు? ఫస్ట్ మీరు చెప్పండి. ఫస్ట్ అయితే ఫ్యామిలీ మనం ఎక్కడి నుంచి వచ్చామో మన కోసం ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు, వాళ్ళకి మనం ఎంత మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము అనేది చాలా బాగా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో చదివిపించారు మనకి శాలరీలు వస్తున్నాయి వీటిని ఫ్రెండ్స్తో కలిపేసి ఎంజాయ్ చేసేసి అంటే పేరెంట్స్ అనేది వాళ్ళు డ్రీమ్స్ కొన్ని ఉంటాయి అవి ఫుల్ఫిల్ చేసుకొని వాళ్ళు వాళ్ళ పిల్లల్లో చూసుకోవాలనుకుంటారు. కొంతమంది దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. సేమ్ మా నాన్నలోనే జరిగింది అది. ఒక్క కొడుకు అని చెప్పి గారాబం చేయడం వల్ల
వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి, ఒక వైఫ్ మంచిగా సపోర్ట్ చేసి, ఒక అమ్మ మంచిగా సపోర్ట్ చేసి, నీకేది ఇష్టమైతే అది చెయి" అంటే ఎక్కువ వీళ్ళే స్ట్రగుల్ ఫేస్ చేసేవాళ్ళు. అతని వరకు తీసుకెళ్ళనిచ్చే వాళ్ళే కాదు. సో, తనకది అలుసుగా చేసుకొని స్పాయిల్ చేసేసుకున్నారు. సో, మేమన్నా మాలో అన్న వాళ్ళు హ్యాపీనెస్, మా నాన్న చేయలేనివి మేము చెయ్యాలి. మా ఫ్యామిలీకి సపోర్టివ్‌గా ఉండాలి. మా నాన్న నుంచి ఏ రోజు మా అమ్మకొక చీర గూడా తెచ్చింది లేదు. మా నానమ్మకి గూడా తెచ్చింది లేదు. వాళ్ళు చిన్న చిన్న వాటిల్ని గూడా సాక్రిఫైస్ చేసి మాకు పెట్టారు. సో, ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ మంచిగా చూసుకోవాలి వాళ్ళని. మా నాన్న ఉన్నన్ని రోజులు ఏమి అనుభవించింది గూడా వాళ్ళేం లేదు. సో, అందుకు మేమేమనుకుంటున్నాము అంటే కొంచెం కొంచెం మనీ సేవ్ చేసుకున్న దాంట్లోనే మళ్ళీ ఏజ్ ఎక్కువైపోతే వాళ్ళు కొన్ని ప్లేసెస్ చూడలేరు గదా! చిన్న చిన్నగా మొన్న అలా రీసెంట్‌గానే అరుణాచలము, తమిళనాడు సైడ్ టెంపుల్స్ అన్నీ తిప్పుకొనొచ్చాము. ఫస్ట్ టైం ఫస్ట్ అలా టైం బయటికెళ్ళడం. అసలెంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎమోషనల్‌గా గూడా అయిపోయారు అసలకి చెప్పాలంటే. అంత మంచి హ్యాపీ. మీరేం చెప్తారండి? చాలామంది పిల్లలు బయట ఉంటుంటారు కదా! పేరెంట్స్ పెయిన్ మీరు చూసినంత బాగా ఇంకెవరు చూసుండరేమో. ఎందుకంటే మదర్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంటుంది. వాళ్ళు చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి. మనం చదివించాలన్నా ఆరాటం కావచ్చు, మా పిల్లలు మంచి మంచి జాబ్స్‌లో ఉండాలన్నా వాళ్ళ ఆశ కావచ్చు, చాలా వాటిని వదిలేసుకునే దాంట్లో వాళ్ళకి సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. మీరేం చెప్తారు ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలకి ఎస్పెషల్లీ? చాలా స్ట్రగుల్స్ అనేటి లైఫ్‌లో వస్తా ఉంటాయక్క. దాన్ని మనం ఎంత ఓవర్‌కమ్ చేస్తామో అంత లైఫ్ ఉంటుంది మనకి. ఒక దగ్గర పర్టిక్యులర్‌గా ఆగిపోకూడదు. మనం దాన్ని ఓవర్‌కమ్ చేసినామంటే అట్లాంటి 10టిని కూడా ఓవర్‌కమ్ చేయొచ్చు. ఓవర్‌కమ్ చేసేది మనం నేర్చుకోవాల. ఒక ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకునే విధానం మనం ఎంచుకోవాల. ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి అక్కడే ఏడుస్తూ కూర్చుంటే మేము ఇప్పుడు ఇంత సక్సెస్ అయ్యేవాళ్ళం కాదు. మేము పడినంత స్ట్రగుల్స్ ఎవ్వరు పడుండరేమో. ఈవెన్ మాకు కాలేజెస్‌కెళ్ళేటప్పుడు రూ. 150 ఇచ్చేవాళ్ళు ఛార్జెస్‌కి. నెల్లూరులో చదువుకునేవాళ్ళం ఇంటరు. రూ. 70 ఛార్జెస్ అయితే మిగిలిన అమౌంట్ మేము పెట్టుకునేవాళ్ళం. మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటికి రావడానికి ఆ అమౌంట్‌తో రావాలని జెప్పేసి. మన కాన్సంట్రేషన్ వచ్చేసి గోల్ మీద ఉండాలి. ఇట్లాంటివి చాలా జరుగుతా ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ ఉంటూ ఉంటాయి. చాలా మధ్యలో చాలా ఉంటాయి. ఉంటాయి. అవును. కానీ మన గోల్ మాత్రం ఒక దాని మీదే ఉండాలి. దాని మీదే ఫోకస్ చేయాలి. మేము అసలకి పాకెట్ మనీ అడిగేవాళ్ళం గాదు. బట్టలు అడిగేవాళ్ళం గాదు. ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే అడిగేవాళ్ళం. దాంట్లో గూడా వచ్చేసి మాకు ఫ్రీ సీట్స్ వచ్చాయి ఇంటర్‌లో గూడా. ఓన్లీ ఫీ మాత్రమే పే చేయిచ్చేవాళ్ళము. దానికి మాత్రం పే అది కూడా చేసేవాళ్ళు. కొన్ని లేట్‌గానే సెండ్ చేసేది మా నాన్నమ్మ అయితే మాత్రం 2, 3 డేస్ అట్లా. ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర తీసుకొని కట్టి మళ్ళీ 2, 3 డేస్ తర్వాత వాళ్ళకిచ్చేసేవాళ్ళం. ఇచ్చేసేవాళ్ళం మేము. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే లైఫ్‌లో మీకు బాగా అంటే అమ్మ, నానమ్మ, తాతయ్య వాళ్ళు కాకుండా ఎవరు మోరల్ సపోర్ట్ నాన్న తర్వాత మీ లైఫ్‌కి బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు, బాగా దగ్గరగా ఉండి బాగోగులు చూసి థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు అసలు? అంతగా సపోర్ట్ చేసినోళ్ళు ఎవరు లేరక్క. మీ ఇద్దరికి మీరే మా ఇంకా చెప్పుకోవాలి. లైఫ్‌లో ఝాన్సీకి నేను, నాకు ఝాన్సీ. ఏడ్చుకున్నా మేమిద్దరమే ఏడ్చుకుంటాము. నవ్వుకున్నా మేమిద్దరమే నవ్వుకుంటాము. ఇంతకు మించి మా ఫ్యామిలీకి గూడా మా బాధను చెప్పుకోము. ఎందుకంటే వాళ్ళు కూడా డిప్రెస్ అయిపోతారు. వీళ్ళు బాధపడుతున్నారు. ఇప్పటికీ మా నాన్న గుర్తొస్తారు. ఏది తింటున్నా, బయటకెక్కడికన్నా ఎళ్ళినా, బయట కొత్తగా ఏదన్నా చూస్తున్నా, ఉండుంటే బావుండు మా నాన్న అనిపిస్తది. ఎమోషనల్ అయిపోతాం ఇద్దరము. ఇద్దరికీ తెలుసు ఎమోషనల్ అవుతున్నామని. ఇద్దరు సైడ్ అయిపోయి కన్నీళ్లు తుడుచుకునేస్తాం. మా అమ్మ చూసిందంటే బాధపడతది. మా నానమ్మ చూసినా బాధపడతది. మా తాత చూసినా బాధపడతారు. ఇద్దరమే ఆ పెయిన్ అనేది మోస్తా ఉన్నాం ఇప్పటివరకు గూడా. ఫ్యూచర్‌లో కంపెనీని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు? ఎంతవరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? అంటే ఒక విజన్ అనేది ఉంటుంది గదా! మీరేం చూస్తున్నారు అసలు మీ విజన్‌లో? ఇంకా న్యూ ప్రొడక్ట్స్ చాలా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం అక్క. ఇట్లాగే హెల్తీగా. మన ఫుడ్ అంటే ఇప్పుడు ఎక్కువగా వర్కింగ్ వుమెన్స్ ఉన్నారు. అంటే వంట చేసుకునే టైం ఉండట్లేదు. హెల్తీగా చేసుకునే మనీ టైం అయితే అందరూ ఉండట్లేదు. ఎర్న్ చేస్తున్నారు కానీ కానీ క్వాలిటీ ఫుడ్ ఫుడ్ తినే తినలేకున్నారు మెయిన్. టైం ఉండట్లేదు. అది మేము అందిద్దాం అనుకుంటున్నాం హెల్తీగా. సో, ఫుడ్ బేస్డ్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ ప్రతిదీ కూడా లాంచ్ అవును. చేయాలనుకుంటున్నారు. ఓకే. కంప్లీట్‌గా ట్రెడిషనల్ ఆన్‌లైన్ త్రూనే అనుకుంటున్నారా? ఆన్లైనే అక్క. ఫ్యూచర్‌లో ఇంకా చెప్పలేము రెస్పాన్స్‌ని బట్టి. అండ్ ఏదైనా స్టోర్స్‌కి ఇవ్వడం కానివ్వచ్చు, లేదంటే మార్కెటింగ్ ఇలా ఏమైనా చేయాలి అనుకుంటున్నారా? రీసెల్లింగ్‌కి కూడా కొంతమంది మెసేజెస్ చేస్తుంటారు కానీ ఇప్పుడు మాకు హెక్టిక్‌గా ఉంది కొంచెం వర్క్ అనేది. ఫ్యూచర్‌లో వెబ్‌సైట్ లాంచ్ చేసి ఇంకొంతమందిని హెల్పింగ్‌కి తీసుకొని పెద్దదయిన తర్వాత ఇవన్నీ ఆలోచిద్దాము అని ఉన్నాము. ఇంట్లో మీ నాన్నమ్మ గారు ఏం చెప్తూ ఉంటుంటారంటే, చూస్తూనే కంటి ముందు ఎదిగిన ఆడపిల్లలు మీరిద్దర. వాళ్ళు ఊహించుండరు. వ్యాపారం అనేది
వాళ్ళకి పెద్దగా అనుభవం లేనిది, చూడండి కూడాను. వాళ్ళకి వ్యాపారం అంటే మగవాళ్ళే చేస్తారన్న పాయింట్‌లో వాళ్ళు ఆలోచించే తరం వాళ్ళది. సో, మీ సక్సెస్‌ని ఆవిడ దగ్గరుండి చూస్తూ ఉన్నారు. మీరు చేసే వర్క్ కావచ్చు, మీకొచ్చే అప్లాస్ కావచ్చు, ఆవిడ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి, ఆవిడ చెప్పిన కాంప్లిమెంట్, ఆవిడ చెప్పిన మాటలేంటసలు? మాకొచ్చే ఫీడ్‌బ్యాక్స్ ఈవినింగ్ అందరితో కూర్చొని కూర్చునేసి టీ టైం అప్పుడు షేర్ చెప్తాము. చేసుకుంటా ఉంటాము. ఇట్లా పెట్టారు నానమ్మ, ఇటు పెట్టారు తాత వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు వాయిస్ మెసేజ్‌లు పిల్లలు పెట్టినటియి సెండ్ చేస్తారు. చూపిస్తాం వాళ్ళకి. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో. వాళ్ళెవరో మనకు తెలీదు. మనం ఎవరో మన వాళ్ళకి ప్రొడక్ట్స్ తెలీదు. అంత దూరం వెళ్తున్నాయా? అంత దూరం వెళ్తున్నాయా, నిజంగా వెళ్తున్నాయా అని అంటారు. ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తున్నారంటే అప్పటికప్పుడు మెసేజ్ చేస్తారు, ఇట్లా మా ఫ్రెండ్స్ వస్తున్నారండి, మీరు వాళ్ళ అడ్రస్కి షిప్ చేయండి, వాళ్ళు మాకు తెచ్చిస్తారు అన్నట్లు. చాలా మంది తీసుకెళ్తున్నారు యూఎస్, యూకేకి. వాళ్ళ ఇన్‌లాస్, వాళ్ళ మదర్స్, వాళ్ళ పేరెంట్స్ అట్లా ఎళ్తుంటారు గదా! ఎవరొకరు ఎళ్తుంటారు. 3 మంత్స్‌కి, 2 మంత్స్‌కి అట్లా. సర్కిల్‌లో ఉండే వాళ్ళు ఎవరొకరు ఎళ్తా ఉంటారు. వాళ్ళ చేత తెప్పించుకుంటారు. కొంతమంది యూఎస్లో కూతుర్లు, కోడళ్ళు అలా ఉంటారు కదా, ఇండియాలో వాళ్ళ అత్తమామలకి, అమ్మ వాళ్ళకి ఆర్డర్ పెట్టి బల్క్గానే లడ్డూస్ అంటే అన్ని రకాలవి మిల్లెట్స్తో చేసినవి అవన్నీ కూడా వాళ్ళ ఇండియా అడ్రస్కి పెట్టి వాళ్ళని హ్యాపీ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళు ప్రెగ్నెంట్‌గా ఉంటారు గదా! వాళ్ళకి మన లడ్డూ సెండ్ చేస్తారు. ఓకే. వాళ్ళు విష్ చేస్తూ గానీ, అట్లాగా వాళ్ళ చెల్లిళ్ళు గానీ, లేపోతే ఎవరొకరు ఉంటారు గదా! వాళ్ళ సర్కిల్‌లలో ఫ్రెండ్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత మన ప్రొడక్ట్స్‌ని వాళ్ళకి గిఫ్ట్‌గా పంపిస్తారు. మేము ఆ నోట్ రాసి పంపిస్తాము. అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తది. మేము ఎప్పటినుంచో స్వీట్స్, చాక్లెట్సే కదా బర్త్‌డేకి, మా బాబు బర్త్‌డే ఉందండి, మీ లడ్డూస్‌ని మేము పంచిపెట్టాలనుకుంటున్నాము అని చెప్పి బల్క్‌గా తీసుకున్నారు ఒక కస్టమర్. అది కూడా చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా మీదేదైతే పెయిన్ ఉందో, మీ ఫాదర్ గురించి చెప్తున్నప్పుడు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే చాలా మందికి ఉంటుంది ఆ పెయిన్. వాళ్ళు ఆల్కహాల్ అడిక్ట్ అవుతారు కొంతమంది. కొంతమంది బాధ్యతగా తీసుకోరు ఫ్యామిలీస్‌ని. కొంతమంది ఆడపిల్లలు పుట్టినందుకు ఫీల్ అయిపోయి సరిగ్గా చూసుకోని వాళ్ళు ఉంటూ ఉంటారు. చాలామంది పిల్లల భవిష్యత్తు అక్కడే పాడైపోతూ ఉంటుంటుంది. మీరు ఈ ప్రోడక్టే అన్నది ఎందుకు తీసుకున్నారు ఈ టైంలో? అంటే బిజినెస్ అంటే చాలా ఉన్నాయి. క్లోత్ బిజినెస్ చేయొచ్చు మనం. ఇంకా చాలా ఉంటుంటాయి. ప్రోడక్ట్‌లు కూడా, అది కూడా స్కిన్, దాంతో పాటు హెయిర్ అండ్ ఫుడ్డే అని ఎందుకు అనుకున్నారు? ఏమైనా పర్టిక్యులర్ రీజన్ ఉందా? అంటే మీ నాన్న హెల్త్‌కి సంబంధించి ఏదైనా అన్నప్పుడు వచ్చిన థాటా? లేదు అంటే దీనికైతే బావుంటుంది మార్కెట్‌లో, ఈ టైంలో ఇది అవసరం అనేది అనిపించిందా ఇద్దరికి? నా బట్టలు, జ్యువెలరీ గానీ ఇట్లా చాలా ఉంటాయి కదా, అవన్నీ చేసే అంత టైము అదంతా లేదనమాట. సో, అందుకే ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ దాంతో పాటు ఇదంతా ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ అండ్ స్టాక్ కూడా ఈజీగా ఎక్కడైనా దొరుకుతుంది. ఇంగ్రీడియెంట్స్ అయితే ఎక్కడైనా కొనుక్కోవచ్చు మనం. ప్రాబ్లమ్ లేదన్న దాంతో ఇటువైపు షిఫ్ట్ అయ్యారా? ప్రతిదీ క్వాలిటీ నట్స్ ఉంటాయి, ఏ గ్రేడ్ అన్నీ ఉంటాయి. యూజ్ చేసే సాఫ్రాన్ కావచ్చు, కాశ్మీరీ సాఫ్రానే. ఫస్ట్ కొన్ని మంచివి అని చెప్పి క్వాలిటీ లేనటివి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసాం స్టార్టింగ్లో. ఏదైనా స్ట్రగుల్ నుంచే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది చెప్పాలని. రీసెంట్గా కూడా రాఖీ హ్యాంపర్స్కి కస్టమర్ రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు అబ్రాడ్లో ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ ఇండియాలో ఉంటారు కదా చాలామంది. చాక్లెట్సే ఇస్తున్నాము ఎవ్రీ టైము, ఇట్లా మీది డ్రై ఫ్రూట్ లడ్డు, హెల్దీ లడ్డూస్ ఉన్నాయి కదా, అవి ఒక హ్యాంపర్ లాగా చేసి ఇవ్వండి, బాగుంటుంది హెల్దీ ఫుడ్ అని అంటే. సో మేము దానికి మ్యానుఫ్యాక్చరర్స్ని ఎత్తుక్కున్నాం, వాళ్ళ చేత స్పెషల్గా బాక్స్ డిజైన్ చేయించుకున్నాము. సో వాళ్ళు మాకు మేము కూడా ప్రీపెయిడ్ ఆర్డర్సే తీసుకుంటాం కాబట్టి వాళ్ళది చిన్న బిజినెస్సే సపోర్ట్ చేసినట్లు ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాము. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేసిన తర్వాత రెస్పాన్స్ లేదు ఇంకా. అయ్యో! 10 డేస్ వరకు రెస్పాన్స్ లేదు. తర్వాత మాత్రం మెసేజ్ చేశారు, ఇట్లా మాకు హెల్త్ ఇష్యూ ఉన్నింది, అది కాక వర్షాలు పడడం వల్ల బాక్సెస్ ఆరట్లేదు అనని. సరే అని మాకంత టైం లేదు. చాలామందిని కాంటాక్ట్ అయ్యాం కానీ వాళ్ళు 30 డేస్ పడుతుందని చెప్పారు. వీళ్ళు మాకు మ్యాన్ పవర్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, వితిన్ 10 డేస్లోనే మీకు రిసీవ్ అవుతాయని చెప్పేసరికి స్మాల్ బిజినెస్కి సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఎవరికైనా మేము హాఫ్ ఆఫ్ ద అమౌంట్ పే చేసాము. ప్యాకింగ్ బాక్సెస్ వాళ్ళకి కానీ, రా ఇంగ్రీడియంట్స్ వాళ్ళకి కానీ, అట్లాగే వీళ్ళకి కూడా పే చేసాము. తర్వాత రెస్పాన్స్ లేదు. ఇది కూడా మేమిద్దరమే డిస్కస్ చేస్తున్నాం, ఇంట్లో చెప్పుకోలేదు అసలు వాళ్ళు ఎట్లా తీసుకుంటారనేసి. సో అది వాళ్ళు ఇంకా రెస్పాన్స్ లేదు. మేము డెలివరీ చేసేసాము. ఒక 5 డేస్ తర్వాత డెలివరీ చేసామని చెప్పి మాకు ఇంకా 1 వీకే టైం ఉంది. అవి ఎప్పుడు రావాలి, ఎప్పుడు ప్యాక్ చేస్తాం, ఎప్పుడు డెలివరీ చేయాలి? ఎప్పుడు డెలివరీ చేయాలి.
ఇది సెకండ్ టైం జరిగిందనమాట. ఇట్లాగా మాకు ఇప్పటివరకు ఇట్లాగైతే ఏం జరగలేదు. సో, మాకు ఇండోర్ దగ్గర అది. అక్కడ మాకు తెలిసిన ఒక రా మెటీరియల్ సప్లై చేసే అంకుల్ తెలిసిన వాళ్ళున్నారు. మీరు ఇట్లా ఎవరిని నమ్మొద్దు. నేను నాకు తెలిసిన పర్సన్‌ని వాళ్ళ దగ్గరికి పంపిస్తానని చెప్పి తను వెళ్ళి మాట్లాడితే అప్పుడు డిస్పాచ్ చేశారు వాళ్ళు. మాకు మాకంతకు ముందు ఫేక్ ట్రాకింగ్ ఐడీ సెండ్ పెట్టారు. చేశారు. కానీ అది ఫేక్ చేశారు మాకు వాళ్ళు. మాకు కొరియర్ సర్వీస్ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎవరికి సెండ్ చేసినా ఇది ఫేక్ అని చెప్పారు. వాళ్ళని అడిగితే మేమెందుకు అట్లా చేస్తాము, మాది ట్రూ బిజినెస్సే అంటారు. ఏదైనా ప్రూఫ్ ఉందా మీకు సెండ్ చేసినట్లు? ప్రూఫ్ అన్నా పెట్టాలి కదా అంటే, నేను నా చేతులతో తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళది ప్రూఫ్స్ మిస్టేక్ ఏం ఉంటుంది. సబ్మిట్ చేయట్లేదు. మనం ఇంకెట్లా నమ్మాలి? అంటే హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ముందు పే చేశాము. ఫుల్ అమౌంట్ ఆ రోజు నేను ఏసేస్తున్నాను కొరియర్‌కి అని చెప్పారు. ఫుల్ అమౌంట్ పే చేసేసాము. కొరియర్ చార్జెస్ కూడా 2500. 500 కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు మా కోసం. వాళ్ళు వేసిన తర్వాత హబ్స్‌లో ఆగిపోతా వచ్చాయి కొరియర్స్. ప్రతి హబ్‌లో 2-3 డేస్ డిలే చేసుకుంటా వచ్చారు. అది మాకు ఎలా తెలిసిందంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా అది మాకు రాలేదు. వేరే హబ్‌లో ఆగిపోయింది. అక్కడికి తెలిసి కస్టమరే వెళ్ళి కనుక్కున్నాను. నేను హెల్ప్ చేస్తా, ఈ ప్లేస్‌లో ఎవరైనా ఉన్నారా అంటే తను వెళ్ళి కనుక్కుంటే రేపు ఇక్కడికి వస్తది అని చెప్పారు. అక్కడ తెలిసిన కస్టమర్స్ ఉండి కనుక్కోమంటే వీళ్ళు ఇక్కడ డెలివరీ చేయాల్సిన కొరియర్స్ చాలా ఉన్నాయంట. వాళ్ళని 3 డేస్ అక్కడే ఉంచమని చెప్పారంట. హోల్డ్ చేసి మేము పెట్టిచ్చారు. సెండ్ చేసేటప్పుడు కూడా ఇవే ఇష్యూస్ ఫేస్ చేసాం. ఎవరైనా అర్జెంట్‌గా కావాలంటే మేమెంత సెండ్ చేసినా వాళ్ళు హబ్స్‌లో డిలే చేస్తారు. అప్పుడు మేము సెండ్ చేసి కూడా కస్టమరు సఫర్ అవుతారు కదా టైంకి వెళ్ళకుంటే. అందుకని నో చెప్తాం. మీకు ఎవరో తెలిసిన పర్సన్ ఉన్నారు కాబట్టి, బాక్సెస్ చేరాయి లేట్ అయినా లేదు అంటే అసలు 50,000 వరకు లాస్ లాస్ అయ్యేవాళ్ళు. అయ్యేవాళ్ళం. ఇప్పుడు మేము చాలా దగ్గర నుంచి రా మెటీరియల్స్ అన్నీ తెప్పిస్తా ఉంటాం కదా! వాళ్ళు క్విక్‌గా రెస్పాన్స్ అవుతారు. మేము రిక్వెస్ట్ చేసిన అంటే కొన్నిసార్లు చూసుకోకుండా మా ప్రొడక్ట్స్ రా ఇంగ్రీడియెంట్స్ అయిపోతాయి. చూసుకోము మేము. ఈ ప్రొడక్షన్ వర్క్‌లో వీటిల్లో హడావిడిలలో అంటే ఉండేసి. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! ఏదొకటి అయిపోతా ఉంటది. సో, అప్పటికప్పటికి ఆర్డర్ చేసినా కూడా వాళ్ళు నేను సెండ్ చేసేస్తాను మేడం, మనీ కావాల్సుంటే తర్వాత సెండ్ చేద్దాం వాళ్ళు సెండ్ చేసిన అన్నట్లుంది. తర్వాత మేము మనీ పే చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. బట్ మనమే కొంచెం చూసి చూసి స్టెప్ వేయాలి. స్టెప్ వేయాలి. అది స్మాల్ బిజినెస్ వాళ్ళందరికీ హెల్ప్ అవుతది. బయటికెళ్ళి ఏమన్నా తీసుకురావాల్సిన అవసరం ఉంటుందా మీరు? రా మెటీరియల్ కోసం ఏదైనా ఏరియాలు వెళ్ళి? ఆయిల్ మాత్రం మాకు దగ్గరలోనే మిల్స్ ఉంటాయి. ఫ్రెష్‌గా వాళ్ళే 1.5 ఇయర్ నుంచి వాళ్ళతోనే కంటిన్యూ అవుతున్నాము. మంచి ఆయిల్, క్వాలిటీ ఆయిల్ ఇస్తారనమాట. కొన్నిసార్లు వెళ్ళలేనప్పుడు కూడా ఆటో వాళ్ళని ప్రతిదీ నమ్మకం మీదే ఉండాలి బిజినెస్. ఒకరి మీద వదిలేసాము అంటే ఇంక మనం పడిపోతాము. బిజినెస్ అంటే మేమొక్కరమే రన్ చేస్తే కుదరదు. మాకు బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. చాలా మంది ఉన్నారు. ఆటో వాళ్ళు కొరియర్స్ తీసుకెళ్తారు. వాళ్ళు ఆన్ టైమ్ తీసుకెళ్తేనే అక్కడ మనకి కొరియర్స్ అనేవి అర్జెంట్ డిస్పాచ్ ఉన్నాయి అవుతాయి. అంటే ఏ టైంలో వచ్చైనా తీసుకెళ్తారు వాళ్ళు. హబ్‌లో ఇచ్చేస్తారు. ఇంకా పౌడర్స్, మిల్స్ దగ్గర ఆడిస్తూనే ఉంటాం డైలీ. వాళ్ళు ఆయన కూడా ఒక తాత. మాకు కొన్నిసార్లు నైట్ టైమ్ కూడా కొన్నిసార్లు వచ్చినప్పుడు ప్రొడక్షన్ సరిపోదు. అప్పటికప్పుడు ఆడిచ్చి చేయాల్సి ఉంటుంది. ఇట్లా అర్జెంట్ అయింది తాత వచ్చి చేయిస్తావా అంటే 11, 12 ఆ టైంలో కూడా వస్తారు. అవును నాన్న చేయిస్తానులే నాన్న అని చెప్పేసి వచ్చి చేయిస్తాడు ఆ తాత. ఏదైతే చిన్న టీమ్ అయినా మేము బిల్డ్ చేసుకునేది ఆ నమ్మకాన్ని హ్యాపీగా. మాత్రం build చాలా చేసుకోవాలి. ట్రూగా ఉంటారు వాళ్ళు. మాకు వచ్చి హెల్ప్ చేసే వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఇన్ కేస్ వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అని అనుకుంటారు. కొన్నిసార్లు కొరియర్స్ ఎక్కువ ఉండి ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ అవుతుంది. చేసేస్తే వెళ్తాంలే మంచిగా మనకి చేసుకునే అవ్వాలి కదా అని అంటారు. అంటారు. చాలా మంది ఆడపిల్లలు మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీ కంపెనీ ఎదగాలని, మీరు ఎదగాలని, మీ అమ్మ, మీ నాన్నమ్మ, తాతయ్య ప్రౌడ్‌గా ఫీల్ అయ్యే మూమెంట్‌ని క్రియేట్ చేసుకోవాలని లైఫ్‌లో. అండ్ ఎక్కడున్నా మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ ఇప్పటికీ మీతోనే ఉంటుంటాయి. లైఫ్‌లో ఏదైతే చూసారో అటువంటి పెయిన్ ఇంక మళ్ళీ రిపీట్ అవ్వదు. మీ ఫ్యామిలీ కూడా అంత బాగా ఎస్టాబ్లిష్ అవుతుందని, మీ ఊర్లో, మీ పుట్టిన ఊర్లో ఆ పేరుని రీక్రియేట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్‌గా నాకు ఒక డౌట్. ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. రేపు పెళ్ళిలో అయితే ఇద్దరు చెరొక చోటుకి వెళ్ళాలి. బిజినెస్‌ని ఏం చేస్తారు? ఇది చాలా మంది కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. నాకు ఇది పర్సనల్ డౌట్. నేషన్ వాంట్స్ టు నో దిస్ క్వశ్చన్. ఆన్సర్ అన్నమాట. చాలా మంది మా సర్కిల్లో ఉండే వాళ్ళంతా కూడా ఏమనుకుంటారంటే సక్సెస్ కాకముందు ఇది ఎన్ని రోజులు నడుస్తదిలే అన్నట్లు, సక్సెస్ అయిన తర్వాత కూడా పెళ్ళిళ్ళు అయ్యేదాకా చేస్తారేమోలే అన్నట్లు ఉన్నారు. తర్వాత ఖచ్చితంగా అత్త మా ఇంటికి వెళ్ళిపోతారు కదా వాళ్ళు వీళ్ళకి ఎవరు ఉండరు 100% అన్నట్లు అనుకుంటారు. ఇంత
హార్డ్ వర్క్ చేసి మా చిన్న దాని కష్టం దగ్గర మీద నుంచి బిల్డ్ చేసుకుంటూ చేసుకుంటూ- వస్తున్నాము. సో పెళ్లి మాత్రం దీనికి అడ్డం అయ్యేలాగా అస్సలు చేసుకోం. కెరీర్ కి మాత్రం అస్సలు అడ్డం అవ్వద్దు అని అయితే ఏదేమైనా fix సరే అయినా. కలిసే చేస్తారు ఈ కలిసే బిజినెస్ మాత్రం. చేస్తాం. మ్యారేజెస్ అయినా కూడా కలిసి అర్థం చేసుకునే business వాళ్ళు కూడా run ఉంటారు. చేస్తాము. ఓన్లీ కోడలంటే ఇలానే ఉండాలి అనేమి కాదు. అర్థం చేసుకునే వాళ్ళనే వస్తారు చేసుకుంటాము. మీకు అలా అర్థం ఆ. చేసుకునే వాళ్ళే వస్తారు. ఎందుకంటే వాళ్ళని వదిలేయలేము. మమ్మల్ని చిన్నప్పటి నుంచి స్ట్రగుల్ చేసి మాకు ఈ లైఫ్ ఇచ్చారు. వాళ్ళని చూసుకోవాలి. ఖచ్చితంగా వాళ్ళని చూసుకోవాలి. ఎందుకంటే మా నాన్న లేరు కాబట్టి, మా నాన్న ఉండుంటే మా నాన్నమ్మ మా తాతను చూసుకొని ఉంటారు. మా అమ్మ మా నాన్న మేము చూసుకొని ఉంటాం. ఇప్పుడు మా నాన్న లేరు కాబట్టి మా తాతని మా నాన్నమ్మని మా అమ్మని రెస్పాన్సిబిలిటీ ముగ్గురిని మేమే చూసుకోవాలి. మా ఇద్దరిని కూడా మేమే చూసుకోవాలి. వచ్చే వాళ్ళు కూడా అర్థం చేసుకొని సపోర్టివ్ గా ఉండాలి. ఎవరి కెరియర్ ఇద్దరు కెరియర్స్ మంచిగా ఉండాలి. థ్యాంక్ యూ అమ్మా, ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చారు. ఆడపిల్లలని ధైర్యం చేసి ఇంటర్వ్యూ అనగానే అసలు ఏం ఆలోచించలేదు, అసలు ఏంటి ఏం చేస్తారు మీరు అని కూడా నన్ను అడగకుండా ఓకే అక్క ఇచ్చేస్తానని వచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బోత్ ఆఫ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ. సో మచ్ అక్క. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.